ఈరోజు రెసిపీ చెక్కలు బియ్యం పిండితో. బియ్యం పిండి 1/2 కేజీ పొడి పిండి తీసుకున్నాను. దాంట్లో టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇట్లా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిరపకాయ పేస్ట్. బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నది 1 స్పూను. పచ్చెనపప్పు నానబెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు. వాటర్ తీసేసి వేయాలి. సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ చూసుకుంటూ కలపాలి, గట్టిగా కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇట్లా ముద్ద చేయాలి. ముద్ద చేస్తున్నప్పుడు ముద్ద అయిన తర్వాత మనం ముద్దను బ్రేక్ చేసి ఇట్లా రావాలి. అంటే జిగురుగా రాకుండా ఇట్లాగా గట్టిగా రావాలి. మొత్తం బాగా కలుపుకొని బాల్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను స్టవ్ మీద. పూరీ ప్రెస్ తీసుకోవాలి. ఇట్లా ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా తీసుకొని పూరీ ప్రెస్తో ప్రెస్ చేయాలి. చూడండి, ఇట్లా అంచులు పగిలినట్టుగా వస్తాయి. అలా వస్తే కరెక్ట్గా పిండి కలుపుకున్నట్టు మనం. ఆయిల్ కాగింది. ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. అదే మీరు ఆయిల్ దగ్గర ఒక్కొక్కటిగా వేసుకోలేకపోతే ఒకసారి 4-5 చేసుకొని అప్పుడు ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్ ఎప్పుడు బాగా కాగే ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్ ఉంచుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తుంది. బాగా చెక్కలో ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్. పచ్చెనపప్పు వేసాం కాబట్టి పచ్చెనపప్పు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బియ్యం పిండి తొందరగానే ఫ్రై అవుతుంది. పచ్చెనపప్పే ఫ్రై అవ్వవు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, పచ్చెనపప్పు ఫ్రై అయిపోతున్నాయి. ఈ టైంలో తీసుకోవచ్చు. ఇట్లాగే అన్ని బాల్స్ని బ్యాచెస్గా ఫ్రై చేశాను. ఇంకా లాస్ట్ బ్యాచ్ ఇది. చూడండి, పచ్చెనపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. చెక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి అండి. అంతేనండి, చెక్కలు రెడీ అయిపోయినాయి.